M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం నిద్రపోయే ముందు ఒక 5 నిమిషాలు మన పిల్లలు ఈ శ్లోకాన్ని చదువుకుని దండం పెట్టుకుని చక్కగా ప్రశాంతంగా రాత్రి అంతా కూడా చక్కగా నిద్రపట్టాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ శ్లోకం చదువుకుని అలాగే ఉదయం లేవగానే ఆ పరమాత్ముడికి, ఆ దేవదేవుడికి, ఆ అమ్మ మా తల్లి తండ్రులకి, మన కన్న తల్లిదండ్రులకి నమస్కారం చేసుకుంటూ చక్కగా లేవండి. ముందుగా మనం ఆ శ్లోకం ఏంటో చూద్దాం. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. రాత్రి మనం నిద్రపోయేటప్పుడు ఒక్క 5 నిమిషాల లోపే ఉంటుంది. మన పిల్లలు చక్కగా ఈ శ్లోకాన్ని చదువుకుని చక్కగా నిద్రపోయి ఉదయాన్నే నిద్ర లేవగానే మన తల్లిదండ్రుల పాదపద్మాలకు నమస్కారం చేసుకుని చక్కగా లేచి దినచర్య ప్రారంభించండి. రామస్కందం హనుమంతం వైనతేయం మృకోదరం శయనేయ స్మరే నిత్యం దుస్వప్నం తస్య. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. రామస్కందం హనుమంతం వైనతేయం మృకోదరం శయనేయ స్మరే నిత్యం దుస్వప్నం తస్య. రోజు పడుకోబోయే ముందు మనం ఈ హనుమంతుని ప్రార్థన కనుక చేసి దండం పెట్టుకున్నట్లయితే మనకి కళలు, చెడ్డ కళలు కానీ అలాగే మనకి భయం కానీ నిద్రలో కలగదు. అలాగే పిల్లలు కూడా చాలామంది నిద్రలో భయపడుతూ ఉంటారు. ఈ శ్లోకాన్ని వాళ్ళకి నేర్పి వాళ్ళ చేత చదివించి పడుకోబెడితే రాత్రి వాళ్ళకి దుస్వప్నాలు రావు, నిద్ర చక్కగా పడుతుంది. అలాగే అపరాధం, మనం ఆ రోజు చేసినటువంటి అపరాధాలను కూడా క్షమించమని చెప్పేసి మనకి ఒక స్తోత్రం ఉంది. అపరాధ సహస్రాని క్రియంతే అహర్నిశం మయా దాసోయమితి మాం మత్వా క్షమస్య పరమేశ్వర. మళ్ళీ ఇంకోసారి. అపరాధ సహస్రాని క్రియంతే అహర్నిశం మయా దాసోయమితి మాం మత్వా క్షమస్య పరమేశ్వర అని 2 చెంపలు కూడా చక్కగా తాటించి చేతితోటి ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేసుకోండి. అలాగే కరచరణ కృతం వా కర్మ వాకాయజం వా శ్రవణ నైనజం వా మానసం వా అపరాధం విహితమవిహితం వా సర్వమేతక్షమస్వ శివ శివ కరుణాబ్దే శ్రీ మహాదేవా శంభో. అలాగే మళ్ళా కరచరణ కృతం వా కర్మజం కాయజం వా శ్రవణ నైనజం వా మానసం వా అపరాధం విహితమవిహితం వా సర్వమేతక్షమస్వ శివ శివ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో. అలా చెప్పుకుని ఆ రాత్రి మనం చక్కగా శయనించినట్లయితే, పడుకున్నట్లయితే మనకి ఏ విధమైనటువంటి చెడు స్వప్నాలు రావు, నిద్ర చక్కగా పడుతుంది. అలాగే ఆ రోజు మనం తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి అపరాధాలన్నింటినీ కూడా ఆ పరమేశ్వరుని, ఆ సర్వేశ్వరుని, ఆ కాశీ విశ్వేశ్వరుని క్షమించమని ప్రార్థిస్తూ అపరాధ స్తోత్రం కూడా మనం ఒకసారి చెప్పుకుని పిల్లలకి మన సనాతన సంప్రదాయాలు, మన విలువలు నేర్పండి. ఒక్క 2 నిమిషాలు 3 నిమిషాల కంటే ఎక్కువ సమయం పడుతుంది. ప్రతిరోజు కూడా ఒక అలవాటుగా కొన్ని రోజులు కనుక మీరు చేసినట్లయితే వాళ్ళు మళ్ళీ వాళ్ళ పిల్లలకి వాళ్ళు
నేర్పుతారు. మన భావి తరానికి మన సనాతన సంప్రదాయాలు, మన విలువలు, మన యొక్క ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా పిల్లలకి తెలుస్తాయి. వాళ్ళు చక్కగా పాటిస్తారు. మనకు తెలిసింది మనతోటే ఎప్పుడు కూడా అంతమైపోకూడదు. మనకు తెలిసింది మనం 10 మందికి తెలియజేయాలి. అలాగే వాళ్ళకి తెలిసింది మనం తెలుసుకుంటూ ఉండాలి. అప్పుడే అన్ని విషయాలు మనం తెలుసుకోగలుగుతాం. అన్ని విషయాలు తెలుసుకోవడం అనేది ఎవరికీ సాధ్యం కాదు. పెద్దలు చెప్పినటువంటి ఇవన్నీ కూడా, ఇప్పుడు నేను చెప్తున్నటువంటివన్నీ కూడా ఎంతోమంది గురుదేవులు, పెద్దలు, పూజ్యులు చెప్తున్నటువంటి వాటిని చూసి మనం చెప్తున్నాం. అలాగే మీరు చెప్పినవి మీ పిల్లలు ఆచరిస్తారు, వాళ్ళ పిల్లలు ఆచరిస్తారు. ఇలాగ మనం ఎవరో ఒకరు చెప్పందే మనకు తెలియదు. కాబట్టి మా గురువులు, పెద్దలు చెప్పినటువంటి వాటిని నేను మీకు చెప్తున్నాను. అలాగే నేను మీకు చెప్పినటువంటి విషయాలను మీరు మీ పిల్లలకి బోధించి వాళ్ళని మంచి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతారని ఆశిస్తూ, మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాక వెంకట ప్రభాకర్ బాబు.